మార్కెట్ ఇంత ఫాలో అయిన తర్వాత డే టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న సప్లై నుంచి ఫాలో అవుతున్నప్పుడు ఖచ్చితంగా అది మళ్ళీ దాని ట్రెండ్ కంటిన్యూ చేస్తది లో బ్రేక్ చేయడానికి. ఓకే. సో, ప్రీవియస్ ఏదైతే లో ఉందో అది బ్రేక్ అనుకుంటున్నాను కమింగ్ డేస్‌లో. అండ్ ఈ ప్రీవియస్ ఇక్కడ ఒక డిమాండ్ ఉండేది 1 అవర్ ప్రకారం. దాన్ని హోల్డ్ చేసుంటే హోల్డ్ చేసి చేంజ్ ఆఫ్ రేట్ ఇచ్చుంటే లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం అక్కడి నుంచి ట్రెండ్ కంటిన్యూ చేయాల్సింది. బట్ అది హోల్డ్ చేసి కొద్దిగా పైకెళ్ళి మళ్ళీ బ్రేక్ చేసింది. సో, ఇప్పుడు ఈ డిమాండ్ కాస్త సప్లైలో కన్వర్ట్ అయినప్పుడు ఈ సప్లై హోల్డ్ చేయాల్సింది కదా! ఈ సప్లై హోల్డ్ చేయకుండానే దాన్ని బ్రేక్ చేసింది. సో, ఎక్స్‌ట్రీమ్‌లో ఉన్న ఇక్కడున్న కంటిన్యూషన్ ఏదైతే సప్లై ఇచ్చిందో దాన్ని దాన్ని ట్రెండ్ కంటిన్యూషన్‌కి యూజ్ చేయకుండానే దాన్ని బ్రేక్ చేసింది అంటే ఖచ్చితంగా అది దాని ఎక్స్‌ట్రీమ్ సప్లై ఏదైతే ఉంటదో ప్రీమియంలో అక్కడి నుంచి ఫాలో అవ్వడానికి పైకి వెళ్తుంది అని దాని అర్థం. ఓకే. సో, ఈ మూమెంట్ ఎందుకొచ్చిందని చెప్పి చూస్తే 15 మినిట్స్‌లో మన హైయర్‌లో ఇక్కడుంది. ఓకే. ఇదంతా ఇండ్యూస్‌మెంటే ఇంకా. ఈ హైయర్‌లో నుంచి ఇక్కడికి ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటే ప్రీమియం డిస్కౌంట్ లెవెల్‌లో వచ్చింది. అండ్ డిస్కౌంట్ లెవెల్‌లో ఏంటి గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా కూడా ఉంది. గ్యాప్ ఫిల్ కూడా చేసింది. అండ్ ప్రీవియస్ ఇది కూడాను ఒక సప్లై ఉండేది కదా! మన పర్పుల్ కలర్‌లో పెట్టింది. దాన్ని హోల్డ్ చేసి మళ్ళీ బ్రేక్ చేసింది. సో, ఫస్ట్ అది సప్లై ఉండేది. బ్రేక్ చేసిన తర్వాత డిమాండ్ ఇచ్చింది. సో, డిమాండ్ ఇచ్చినప్పుడు ఇది కంప్లీట్‌లీ మనకు ఒక డిమాండ్ కదా! ఇది కూడా అన్‌మిటిగేటెడ్ జోన్ అండ్ గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఉంది. సో, అక్కడికి వచ్చిన తర్వాత లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోవాల్సింది. ఓకే. సో, ఇక్కడ ఏం జరిగింది ప్రీవియస్ ఏదైతే పుల్ బ్యాక్ ఉందో ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ ఇచ్చినట్టు పైన. సో, మనం ఇంతవరకు హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ అది రీటెస్ట్ చేస్తే ఇక్కడ మనం దీంట్లో కూడా ఎక్కడైనా ఆర్డర్ బ్లాక్ ఉంటే అక్కడి నుంచి తీసుకోవచ్చు. లేదంటే మన ప్రీమియం డిస్కౌంట్ నుంచి కూడా తీసుకొని క్యారీ చేయొచ్చు. అండ్ ఫైనల్‌గా ఇప్పుడు మనం సప్లైలో రీచ్ అయ్యాం. మనం ఎక్స్‌ట్రీమ్‌లో ఉన్న సప్లైకి. మార్కెట్ ఫాలో అవుతూనే ఉంది. అండ్ ఇక్కడ మన సప్లైలో రీచ్ అయింది. సప్లైలో మనకి ఇక్కడ ఈ ప్రీవియస్ ఇక్కడ కూడా ఈ చిన్న కరెక్షన్ తీసుకొని పైకెళ్ళింది కదా! ఇది ఎక్కడి నుంచి వెళ్ళింది? ఎక్కడి నుంచి వెళ్ళలేదు. ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి వెళ్ళింది. అండ్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏం చేయొచ్చు? ప్రీవియస్‌లో ఉన్న లిక్విడిటీ కలెక్ట్ చేయొచ్చు సెల్లింగ్ సైడ్. సో, దీనిపైన లిక్విడిటీ ఉంది. ట్రెండ్ లైన్ లిక్విడిటీ. అదంతా కలెక్ట్ చేసుకుంది అండ్ ఎక్స్‌ట్రీమ్ సప్లైలోకి వెళ్ళింది. ఇక్కడి నుంచి మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది. మార్కెట్ రివర్సల్ అవ్వచ్చు అని చెప్పి. సో, ఇక్కడ చూద్దాం. ఇది ఇది హై పాయింట్ లాస్ట్‌ది. తర్వాత మళ్ళీ లో అండ్ మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. మళ్ళీ ఇంకో కొత్త లెవెల్‌లో ఫార్మ్ చేసింది. సో, డైరెక్ట్ ఎంట్రీ అయితే కూడా తీసుకోవచ్చు. బట్ కన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం. ఈ ప్రీవియస్ ఏదైతే పుల్ బ్యాక్ వచ్చిందో దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేస్తే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం సెల్లింగ్ సైడ్‌కి. ఓకే. సో, యాజ్ ఎక్స్‌పెక్టెడ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుందని చెప్పి అనుకున్నాం. డైరెక్ట్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. బట్ వొలటిలిటీ ఎక్కువ ఉండడం వల్ల మనం ఏం చేసేది లేదు. ఇక్కడ కూడా ఎంట్రీ దొరకలేదు. అండ్ రీటెస్ట్ చేయడానికి కూడా పైకి వెళ్ళింది. బట్ ఈ రీటెస్ట్ కూడా ఎక్కడి నుంచి చేయలేదు. సో, అందుకే నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోవడానికి అవ్వలేదు. బట్ ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయింది. మళ్ళీ ఇన్‌కేస్ పైకి వెళ్ళినా మనం ఇక్కడ నుంచి సెల్ చేయొచ్చు. బట్ మార్కెట్ చాలా వొలటిలిటీగా ఉంటది కాబట్టి ప్రెజెంట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం చూసినా ఇంక ఇక్కడ దీనికి డిమాండ్ ఎక్కడేం కనిపించట్లేదు. చూద్దాం ఇక్కడ హోల్డ్ చేస్తే ఓకే. లేదంటే ఇంక ఇక్కడ కంటిన్యూ చేస్తూనే ఉంటది ఇంకా మార్కెట్ ఫాల్ చేయడం. ప్రీవియస్ లో టార్గెట్ పెట్టుకోవచ్చు ఇన్‌కేస్ ఇక్కడ ఎంట్రీ తీసుకునేటోళ్ళు. ఈ లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి. ఇప్పుడు చూసినట్టయితే 5 మినిట్స్ ప్రకారం అయితే ఇక్కడ లో ఉండేది. అండ్ దాని రీఫైన్ వెర్షన్‌లో చూస్తే ఇది జస్ట్ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచే మళ్ళీ వెళ్తుంది. వాల్యూమ్ ఇంబాలెన్స్ ఉంది కదా ఇక్కడ క్యాండిల్ టు క్యాండిల్. సో, ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచే అది మళ్ళీ కరెక్షన్ చేసుకుంటుంది. సో, మ్యాక్స్ ఏంటంటే మళ్ళీ ఎలాగో ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయింది. మ్యాక్స్ ఇక్కడ మనకి ఏమైనా ఎంట్రీ దొరికితే ఇక్కడ నుంచి మళ్ళీ మనం సెల్ చేయొచ్చు. బట్ అలా కాదన్నా కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ప్రీమియం అండ్ డిస్కౌంట్‌లో చూసినట్టయితే ఆర్డర్ బ్లాక్స్ ఎక్కడ ఉండకపోయినా జస్ట్ అది ప్రీమియంకి వెళ్ళినా అక్కడి నుంచి కూడా ఫాలో అవ్వచ్చు. సో, ప్రీమియంలో మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏమైనా ఫామ్ అయ్యి దాని లో గాని బ్రేక్ అయితే మనం ఎంట్రీ తీసుకుందాం. ఇక్కడ ఒక చిన్న రిస్క్ తీసుకోవచ్చు. బట్ అది ఒక విధంగా ఇది కూడా ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి మనం ఎంట్రీ తీసుకుంటున్నాం. బట్ ఒకటే ఏంటంటే ఇది ప్రీమియంలో ఉందని చెప్పి. సో, ఈ క్యాండిల్ లో బ్రేక్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నాం. బట్ ఈ క్యాండిల్ హైయే మన స్టాప్ లాస్ అండ్ టార్గెట్ కంటిన్యూషన్ చేయడం. ఈ ప్రీవియస్ ఏదైతే మన లో ఉందో దాన్ని బ్రేక్ చేయడం. ఓకేనా? మనం ఎంట్రీ తీసుకున్నాక ఫస్ట్ టార్గెట్ అయితే ఇది పెట్టుకుందాం. ఈ లో దగ్గరికి వచ్చినప్పటికి. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం కనిపించట్లేదు. బట్ లోవర్ టైమ్ హయ్యర్ దీనికంటే హయ్యర్ టైమ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో
దానికి అదొక పుల్ బ్యాక్. సో ఇక్కడ హోల్డ్ చేయొచ్చు, మేము మళ్ళీ వెళ్ళొచ్చు. పైగా మనం తీసుకున్న ఎంట్రీ కూడా కన్ఫర్మేషన్ ఎంట్రీ ఒక చిన్న ఈ ఫిబ్ లెవెల్స్ వల్ల తీసుకున్నాం. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కూడా ఒక ఫేర్ వాల్యూ గ్యాపే. అందుకే నేను ఎక్కువ రిస్క్ తీసుకోవట్లేదు. ఇక్కడైతే చిన్న టార్గెటే బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను, లేదంటే స్టాప్ లాస్ హిట్ అయినా పర్లేదు. మనం ఎక్స్ట్రీమ్ నుంచి సెల్లింగ్ ఏదైనా దొరికితే అక్కడి నుంచి సెల్ చేద్దాం. ఇక్కడ ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. బట్ ఈవెన్ దో నెక్స్ట్ టైం కూడా సేమ్ అలాగే ఈ క్యాండిల్ లో బ్రేక్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ కూడా నేను చేసిన తప్పు అదే. ఇక్కడ లో బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకున్నాను, ఎందుకంటే ప్రీమియం లెవెల్లో ఉందని. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి ఇది మనకి ఇండ్యూస్ చేస్తుంది ఎర్లీ సెల్లర్స్కి. సో ఇక్కడ ఆల్రెడీ నేను ట్రాప్ అయ్యాను కాబట్టి ఇక్కడ మళ్ళీ అదే సెటప్ మనకి ఇక్కడ దొరికినా నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి, ఇది ఇప్పటికొచ్చి ఎటువంటి సప్లైలో ట్యాప్ అవ్వలేదు. ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి మాత్రం మళ్ళీ ఇండ్యూస్ చేస్తుంది. నేను ప్రాపర్గా అయితే ఈ పర్టికులర్ ఈ కంప్లీట్కి ఇక్కడ నుంచి బయర్స్ అనేది హోల్డ్ చేయడానికి ట్రై చేశారు. మళ్ళీ అక్కడ నుంచి బ్రేక్ అయింది కదా. సో మినిమం ఈ లెవెల్కి వస్తాయి 49,873 ఆ లెవెల్కి వచ్చి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడి నుంచి మళ్ళీ కొందామని చెప్పి అనుకుంటున్నా సెల్లింగ్ సైడ్కి. చూద్దాం సెటప్ దొరుకుతుందో లేదో అనేది. మార్కెట్లో ఇంటర్నల్ స్ట్రక్చర్లో రీడ్ చేస్తే ఇది మన లో హై, మళ్ళీ ఇది హయ్యర్ లో హయ్యర్ హై, ఆ తర్వాత హయ్యర్ లోన్ కూడా బ్రేక్ చేయలేదు, అక్కడే వెయిట్ చేస్తూనే ఉంది. తర్వాత మళ్ళీ హయ్యర్ హై క్రియేట్ చేయలేదు. అదే మనం రివర్స్గా చూస్తే ఇది లోవర్ హై, లోవర్ లో, మళ్ళీ లోవర్ హై, లోవర్ లో, మళ్ళీ లోవర్ హై, ఈ లోవర్ హై మళ్ళీ కొత్త లోవర్లో బ్రేక్ చేయడానికి అవ్వలేదు. సో ఈ లోవర్ హైని మళ్ళీ బ్రేక్ చేసింది, అంటే బుల్లిష్. ఇక్కడ ఈ పర్టికులర్ జోన్లో బుల్స్ యాక్టివ్గా ఉన్నారు. ఇన్ కేస్ మన రివర్సల్ ట్రేడ్ చూసేటప్పుడు ఈ లోవర్ హై బ్రేక్ అయింది కదా ఇక్కడ, అంటే ఇక్కడ బుల్ యాక్టివ్లో ఉండాలి కదా. ఇది హోల్డ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ హై బ్రేక్ చేసిందో మనం ఇక్కడ నుంచి బుల్ అంటే సి సైడ్కి వెళ్ళొచ్చు. బట్ మనం ఏంటంటే ప్రీమియం నుంచి వస్తున్నాం కాబట్టి నెగిటివిటీ ఉందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, డైరెక్ట్ ఎంట్రీ ఆ క్యాండిల్ హైకి మనం స్టాప్ లాస్ పెట్టుకొని. బట్ ఇక్కడ ఒక రిస్కీ ట్రేడ్ ఏదైతే ఉందో సైకాలజీ ప్రకారం ఎలాగా లో బ్రేక్ అవ్వట్లేదు కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని సి సైడ్కి ఏదైతే మనం ఇక్కడ వరకు ఈ చిన్న స్కాల్ప్ చేసుకోవచ్చు అని చెప్పుకొని ఇలా తీసుకోవచ్చు. బట్ ఇది ఒక విధంగా రిస్క్, కానీ ఇలాంటి సినారియో ఎప్పుడైనా ప్రీమియం లేకుండా డిస్కౌంట్లో ఉంటే మాత్రం తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ పీ సైడ్కి మనం తీసుకోవాలనుకుంటే ఈ లోవర్ హై, ఈ లోవర్ హై ఇక్కడ బ్రేక్ చేసింది కదా, బ్రేక్ చేసింది ఈ సపోర్ట్ కాబట్టి ఈ సపోర్ట్ బ్రేక్ చేసింది అనుకోండి, దీని కిందన మనం ఎంట్రీ తీసుకుంటాం, డైరెక్ట్ ఎంట్రీ. దాని ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేసిందో దానిపైన మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకేనా. ఇందాక మనం మాట్లాడుకునేటట్టు ఈ లోన్ ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో మనకు డైరెక్ట్ ఎంట్రీ ఇక్కడ తీసుకొని ఈ క్యాండిల్ హై ప్రకారం పెట్టుకోవచ్చు. బట్ నాకైతే ఈ కంప్లీట్ ఇదంతా ఒక సప్లై ఆర్డర్ ఫ్లో, అండ్ ఇందులో ప్రీవియస్గా క్యాండిల్స్లో లిక్విడిటీ తీసుకునేది ఈ 2 క్యాండిల్స్లోని. సో ఇక్కడ కానీ ఏదైనా రిజెక్షన్ వచ్చినట్టయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. సో నేను సేఫ్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాను. డైరెక్ట్ ఎంట్రీ అయితే కొద్దిగా రిస్కీయే, ఎందుకంటే ఇది రావడం కూడా ఎక్కడి నుంచి రావట్లేదు. బట్ ఇది ఓన్లీ ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్ బట్టి నేను ఇది జస్ట్ చెప్తున్నాను, ఇలాగ ఇక్కడి నుంచి ఇలా జరగవచ్చు అని చెప్పి. సో వెయిట్ చేసి చూద్దాం ఎంట్రీ దొరుకుతుందా లేదా అనేది. ఇక్కడ నేను ఒక ఎంట్రీ తీసుకుంటాను. సెల్లర్స్కి పై వరకు వెళ్ళడానికి ఇంట్రెస్టెడ్ లేదేమో. ఈ క్యాండిల్ లో బ్రేక్ అయితే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ క్యాండిల్ లో బ్రేక్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటా. స్టాప్ లాస్ దీని మీద పెడతాను 50 పాయింట్స్. టార్గెట్ సేమే, కంటిన్యూ ప్రీవియస్ లోన్ బ్రేక్ చేయడానికి. బట్ ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో ఇది పెట్టుకుంటాను. ఓకే, కంటిన్యూ చేద్దాం. అలాగే డే కూడా ఎండ్ అవుతుంది, ఇంకా 20 minutes ఉంది. మనకి 1:2 టార్గెట్ వరకు వచ్చిన 1:1.5 వచ్చినా ఎగ్జిట్ అయిపోతాను, బీటీఎస్టీకి హోల్డ్ చేయను, ఎందుకంటే ఇది రావడం ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి. బట్ నాకైతే ఇక్కడ నుంచి ఫాలో అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో వెయిట్ చేసి చూద్దాం. మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఇంకొక 7 minutes ఉంది. ట్రేడ్ అయితే నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. పర్టికులర్గా 49,100 పీఈని బై చేశాను అరౌండ్ 616కి. సో ప్రజెంట్ ఇది హై ఇప్పటివరకు 640 చేసింది. ప్రీమియం అయితే బాగానే ఇస్తుంది, కానీ వెయిట్ చేయాల్సింది. ఇంకా కొద్దిగా ఎర్లీగా కొనేసాను. ఇక్కడైతే 606 కలకి వచ్చింది. నేను యాక్చువల్లీ ఈ లెవెల్ కోసం వెయిట్ చేశాను, అందుకే స్టాప్ లాస్ కూడా దీనిపైన పెట్టాను. బట్ చూద్దాం, ఇది కానీ ఒక 652 అలాగా 650కి ఆ లెవెల్కి వెళ్తుందేమోనని ఇంకొక 5 minutes 6 minutesలో.
వెళ్తే నా టార్గెట్ బుక్ చేసుకుంటాను. లేదంటే బీటీఎస్టీకి ఒక లాట్ వెయిట్ చేస్తాను హోల్డ్ చేసి. మార్కెట్ మండే ఎలాగుంటుందని చెప్పేసి అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ మ్యాక్స్ మండే కూడా బీరిష్లోనే ఉంటుంది. ఎందుకు అని అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే ఓకే, మార్కెట్ క్లోజ్ అయిపోయింది. అండ్ మార్కెట్ ప్రీవియస్గా చూసినట్టయితే ఎగ్జాంపుల్గా మనం ఒక డిమాండ్ పెట్టుకుందాం. నేనే ఒక ఆపరేటర్ అనుకుందాం. ఒక ఆపరేటర్గా నేను ఒక పర్టికులర్ జోన్ పెట్టుకుంటాను. ఈ లెవెల్కి వస్తే నేను ఖచ్చితంగా ఇక్కడ నుంచి మార్కెట్ని పైకి తీసుకెళ్ళాలని చెప్పి అలా ఒక జోన్ పెట్టుకుంటాం కదా. సో ఎగ్జాంపుల్గా ఇది నా ప్రీవియస్ ఇది కంప్లీట్గా ఒక జోన్ నాది. ఓకే, ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ నుంచి ఈ లిక్విడిటీ అని మార్క్ చేసుకొని చూసారా ఇక్కడ, ఇది కంప్లీట్గా నాది ఒక జోన్. ఓకే, ఈ జోన్ నేను కావాలనే బ్రేక్ చేయించాను బుల్లిష్ ట్రేడ్కి. సో నేను ఎప్పుడైతే పైకి తీసుకెళ్తానో ఇక్కడ నుంచి ఉన్న డబ్బుల్ని ఎంతగా యూస్ చేస్తానంటే పంప్ చేయడానికి ఇక్కడ చాలా డబ్బులు నేను పెట్టాను. సో సో ఇక్కడ ఎప్పుడైతే స్ట్రక్చర్ బ్రేక్ అయిందో ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ 30% అనేది క్యాపిటల్ ఇక్కడ యూస్ చేసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. సరేనా, అయితే ఇక్కడ 30% ఆల్రెడీ యూజ్ అయిపోయింది. సో అన్మిటిగేటెడ్ జోన్ ఎంత ఉంది, ఇంతే ఉంది. అంటే ఇంకా ఎంత డబ్బులు ఉన్నాయి ఇక్కడ నుంచి మళ్ళీ మనం పైకి తీసుకెళ్ళడానికి. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇంతకుముందు 30%, ఇప్పుడు మళ్ళీ ఇందులో ఉన్న దాంట్లోనే 50% తీసుకుంది. అంటే ఇక్కడ ఇంక మిగలడానికి ఇంకా ఓన్లీ ఇక్కడ జస్ట్ ఒక 20% ఓవరాల్గా మిగిలిపోయింది. సో ఓవరాల్గా ఇంతే మిగిలిపోయింది కంప్లీట్గా 20-30%. సో ఈ డబ్బులతో మళ్ళీ పైకి తీసుకెళ్ళాను ఎక్కడి వరకు, ప్రీవియస్ సప్లై వరకు. సో ఇక్కడ ఎలాగా నేనైతే డిమాండ్ పెట్టుకున్నానో ఇక్కడ పైన కూడా ఒక సప్లై ఉంది. ఆ సప్లై ఇదే. ఈ పర్టికులర్గా ఈ రిజెక్షన్ ఏదైతే క్యాండిల్లో వచ్చిందో ఈ కంప్లీట్ వీక్లో నాకు ఫస్ట్ ఒక 40% ఆల్రెడీ మిటిగేట్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఎప్పుడైతే వచ్చిందో ఈ దీంట్లో అన్మిటిగేటెడ్ జోన్లో చూస్తే నాది రీఫైన్ వర్షన్ లోవర్ టైం ఫ్రేమ్లో ఉంది. అక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. అక్కడ నుంచి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. పీఈకి డైరెక్ట్ ఎంట్రీ అయితే దొరుకుతుందని చెప్పేసి. బట్ డైరెక్ట్ ఎంట్రీ నేను రిస్క్ అని చెప్పి తీసుకోలేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎంట్రీ ఉందని చెప్పి. అండ్ చేంజ్ ఆఫ్ రేటర్ కూడా అయింది. చేంజ్ ఆఫ్ రేటర్ అయిన తర్వాత నాకు మళ్ళీ రీటెస్ట్ అయ్యి నా ప్రీమియంకి వచ్చింది, కానీ అక్కడి నుంచి నాకు ఎటువంటి ఆర్డర్ బ్లాక్ రాలేదు. సో అందుకే నేను తీసుకునే ట్రేడ్స్ కూడా ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది ఇక్కడ. బట్ ఓవరాల్గా చూస్తే ఇది ఆల్రెడీ సప్లైలో ట్యాప్ అయ్యి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ లో బ్రేక్ చేసుకుంటే ఇంక కిందకు వెళ్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది హయ్యర్ టైం ఫ్రేమ్, డే టైం ఫ్రేమ్లో ఉన్నది సప్లై ఇది ఓవరాల్గా. సో ఆ పర్స్పెక్టివ్తో నేను అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ లిక్విడిటీ అన్ని గ్రాప్ చేసుకొని మళ్ళీ కిందకి బ్రేక్ చేయడానికి. ఆల్రెడీ ఇక్కడ సప్లై డిమాండ్ ఏదైతే ఉందో అది 2 టైమ్స్ ట్యాప్ అయిపోయి మొత్తం ఇక్కడ ఉన్న అమౌంట్ అంతా కాంట్రాక్ట్స్ అన్ని ఫిల్ చేస్తుంది. కాబట్టి ఇన్ కేస్ వరస్ట్ కేసులో మార్కెట్ పాజిటివ్లోనే ఓపెన్ అయింది అనుకుందాం. పాజిటివ్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే పర్లేదు. పాజిటివ్ కొద్దిగా పైకి వెళ్ళినా ఈ లెవెల్, ఈ బాక్స్ ఏదైతే పెట్టుకున్నానో ఈ బాక్స్ బ్రేక్ అవ్వకూడదు. అది నా సప్లై. ఇన్ కేస్ అది బ్రేక్ అయితే ప్రీవియస్ ఏదైతే హయ్యర్ హై ఉందో అది రావడం ఎక్కడి నుంచి రావట్లేదు. సో అది కూడా బ్రేక్ అయిపోద్ది. మ్యాక్స్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదని నేను అనుకుంటున్నాను. సో ఇదే మండే కూడా అనాలిసిస్. ఓకేనా.